బైబిల్లో కనుక ఓపెన్ చేసి చదివితే అక్కడ యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని నమ్మటము చాలా ఈజీ. యేసును దేవుడని నమ్మితేనే మీకు రక్షణ, యేసును దేవుడని నమ్మితేనే మీకు పరలోకం అనగా నిత్య జీవం అని ఒక్క రెఫరెన్స్. వాదనొద్దు, ఛాలెంజ్లొద్దు, కొట్లాటలొద్దు, పంచాయతీలొద్దు, ఏదొద్దు. కేవలం యేసుక్రీస్తు ప్రభువును దేవుడని నమ్మండి, నమ్మితేనే రక్షణ అని దేవుడు కానీ, దూతలు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, యేసు ప్రభు కానీ, ఆనాటి విశ్వాసులు కానీ ఎవరైనా చెప్పినట్టు ఒక్క రెఫరెన్స్ కనుక బైబిల్లో నుంచి చూపిస్తే రెఫరెన్స్కు ₹1,00,000 ఇస్తాను. ఏమండి, ఒక్క రెఫరెన్స్ మీరు చూపిస్తే ₹1,00,000 ఇస్తాను. ఇది లైఫ్ టైం. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ప్రకటిస్తున్న మూర్ఖులకు నా సవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు తన నోట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది యోహాను సువార్త 1:18. గ్రీక్ బైబిల్లో ఏముందో మనం చూద్దామండి. థియోస్ అని ఉంది. గ్రీకు మూల రచనలో ఏముంది, దాని లెక్సికోన్ నెంబర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. యోహాను సువార్త 1:18 ఏముందో చూద్దామండి. గాడ్ నో వన్ హ్యాస్ సీన్ ఎవర్ ఎట్ ద ఓన్లీ బిగాటెన్ గాడ్ అని ఉంది. ఇక్కడ పైన గాడ్ అని ఉంది, అది తండ్రి కోసం. థియోన్ అని ఉంది. అలాగే రెండో లైన్లో థియోస్ గాడ్ అని ఉంది. ఇక్కడ లెక్సికోన్ నెంబర్ మనం చూస్తే గ్రీకు లెక్సికోన్ నెంబర్ 2316 అండి. థియోస్ అంటే దేవుడు. యేసుక్రీస్తు తాను దేవుడిని ప్రకటించుకున్న రెఫరెన్స్ అండి ఇది. బంకూర్ జాన్, నీకు దమ్ముంటే నాతో డిబేట్ చేయి. నేను చిత్తుగా ఓడించకపోతే నెంబర్ జాన్ కొయ్య కాదు.